పదవీ కాంక్ష అన్నది వాళ్ళ నెత్తురులోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్లో ఉన్నాయని, మా అల్లుడే కావచ్చు అని కాదను, కానీ కాంగ్రెస్లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడో తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న ఆ దురాశ మాత్రం పోలేదు. నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన యొక్క గ్రూప్ని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. అది నేను గమనించవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి, ఏ విధంగా వారికి సేవ చేయాలన్నదే నా ధ్యేయం. కానీ ఇక మా పార్టీలో ఎవడున్నారు, వాళ్ళ మనసు ఎట్లాగుంది, ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాట్లేదు. ఇప్పటికి కూడా అది ఆచారంగా తీసుకోవట్లేదు. అంటే చాలా కాలం నుంచే తన గ్రూప్ను మెయింటైన్ చేసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తారు. జరుగుతుంది.